గాయస్ మా 4th ఇయర్ ఎండ్కి వచ్చేసింది. సో అందరినీ నేనైతే ఫేవరెట్ స్పాట్ అండ్ ఫేవరెట్ మెమరీ అసోసియేటెడ్ విత్ దట్ స్పాట్ అడగబోతున్నా. ఇప్పుడు లైన్గా వాళ్ళ ఫేవరెట్ స్పాట్ ఏంటి అండ్ ఆ మెమరీ ఏంటి ఆ స్పాట్లో అనేది అందరిని అడగబోతున్నా. సో లెట్స్ సీ హౌ వీడియో కమ్స్. వావ్, మా గ్యాంగ్ మొత్తం ఎంట్రీ ఇస్తున్నారు. అసలు గ్యాంగ్ మొత్తం గ్యాంగ్ ఎంట్రీ. అందరు కలిసి నా ఇజ్జత్ తీస్తున్నారు ఇప్పుడు. సో ఇది మొత్తం మా గ్యాంగ్. ఇప్పుడు నేను వన్ ఆఫ్ నా టూ బెస్ట్ ఫ్రెండ్స్ని అడగబోతున్నా వాళ్ళ ఫేవరెట్ స్పాట్ అండ్ మెమరీ. సో చూద్దాం ఏం చెప్తారో. నా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే స్వప్నిల్ అండ్ శ్రీకాంత్. హాయ్ శ్రీకాంత్. హాయ్ స్వప్నిల్. ఫైన్, హౌ ఆర్ యూ? సో ఫార్మల్ ఇన్ వీడియో. ఓకే, సో యా, టెల్ మీ యువర్ ఫేవరెట్ స్పాట్ అండ్ ద మెమరీ అసోసియేటెడ్ విత్ ద స్పాట్. There, near the lake. That's my favorite spot. Okay. The reason being that the very first time in my first year of college, I've met Varshan and Shrikant, and then we three had a photo right over there on that spot. Okay. That's a memorable spot for me. Even though that spot doesn't belong to our IHL college, but still it's my favorite spot. Okay, I'll add that photo too in this video. Sure. Okay, Shrikant, what's your favorite spot? థర్డ్ బ్లాక్ 4th ఫ్లోర్. ఎందుకంటే ఎప్పుడు బంక్ కొట్టిన అక్కడికే వెళ్ళిపోతాం. యాక్చువల్ మాది ఏపీ ప్రాసెస్ అన్నమాట. ఎవరు బంక్ కొట్టని మేము బంక్ కొట్టాము. మేము లెటర్ ఇస్తే చాలు బంకే. సో ప్రతిసారి 4th ఫ్లోర్లో కూర్చోవడం, ఒకడు గేమ్ ఆడతాడు, ఒకడు ఫోన్ మాట్లాడుతూ ఆడితే అంటాడు, దాంట్లో టైం పాస్ చేస్తాడు, ఇంకోటి వీడియోస్ ఇస్తారు. ఫుల్ టైం పాస్ చేస్తాం. మ్యాక్సిమం బంక్ కొడితే 4th ఫ్లోర్కి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం పర్లేదు, బెటర్. ఏ ఫ్లోర్ అయినా, ఏ రూమ్ అయినా పర్లేదు. Okay, so together favorite memory, I mean, if you guys remember. ఇక్కడ బతుకమ్మ ఈవెంట్కి ఇక్కడ ఫొటోస్ దిగాము, ప్లస్ ఇక్కడ ఫొటోస్ దిగాము. యా, మేము ఇదే స్పాట్లో కింద కూర్చొని ఫోటోలు దిగాము ముగ్గురు. As well. యా, I'll add that photo as well. చాలా ఈవెంట్స్ మన ముగ్గురేమో వచ్చి చాలా ఫొటోస్ దిగాము, కలిసాం. కాబట్టి మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, సో రీసెంట్ కలుస్తూనే ఉంటాయి. యా, రేలంగి మావయ్య. అందరు మనోళ్ళే కాబట్టి కాలేజ్ అంతా మందే. ఎక్కడికి వెళ్ళినా పలకరించే వాళ్ళు ఉంటారు కాబట్టి పర్లేదు. యా, అలాగే మాకు కాలేజ్ ఎక్స్టర్నల్ కూడా ఉంది. మేము ఎక్స్టర్నల్ ఇంకో జస్ట్ 10 minutesలో పెట్టుకొని ఈ వీడియో షూట్ చేస్తున్నాము. సో ఎక్స్టర్నల్కి మా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు చూడండి నా ముందు. వావ్, ప్రకాష్ వెంకట్ ఫుల్ డెడికేటెడ్తో ఎక్స్టర్నల్ చదువుతున్నారు. సరే, కొంచెం వీడియోకి టైం ఇస్తారా? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? ఓకే, సో ఈ కాలేజ్లో మీ ఫేవరెట్ స్పాట్ అండ్ మెమరీ అసోసియేటెడ్ విత్ దట్ స్పాట్ చెప్పండి. కాలేజ్లో ఫేవరెట్ స్పాట్ అంటే మన 8th బ్లాక్ టెక్ సెంటర్ వెనకాల. ఓకే. అక్కడ ముందు ఒక టచ్ షాప్ ఉంటుంటే దానిపైన అక్కడ 4th ఫ్లోర్ అలా వెళ్తుంటే అక్కడ సైలెంట్, అసలు ఫ్యాకల్టీ ఎవరు ఉండరు, మంచిగా ఎంజాయ్ చేసేవారు ఫ్రెండ్స్తో కలిసి అలా ఆడుకోవడానికి, కూర్చోడానికి. అదొక ఐసోలేషన్, ప్రైవేట్ స్పేస్ ఉంటావు. అసలు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలంటే అక్కడే మాట్లాడుకొని, కన్నులు ఉండవు, మంచిగా మాట్లాడుకోవచ్చు. అక్కడే మనం మంచిగా అమాంగ్ us అన్నీ ఆడాము. అదొక మెమరీ చాలా గుర్తుండిపోయింది. ఓకే, నైస్. ప్రకాష్, నువ్వు చెప్పరా. ఫేవరెట్ స్పాట్ అంటే లైక్ ఒక స్పాట్ కూడా కారిడార్స్ అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే క్లాస్ మధ్యలో టీచర్ లేదా బంక్ కొట్ట అన్న జస్ట్ కారిడార్ 4th ఫ్లోర్కి అట్లా వెళ్ళిపోతే అక్కడ ఎవరు టీచర్లు ఉండరు కాబట్టి అక్కడ ఒక పీరియడ్ మొత్తం ఖాళీ అక్కడే గడిపేయచ్చు. టైం కూడా గడిచిపోతుంది ఫాస్ట్గా. సో చాలాసార్లు అక్కడే ఫుల్ 4th ఫ్లోర్ కారిడార్స్ వరకు వెళ్ళే అదే మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అంటే అదే. హాయ్ కిరణ్, నీ ఫేవరెట్ స్పాట్ అండ్ ఆ మెమరీ, ఆ స్పాట్లో ఏంటి నీ మెమరీ చెప్తూ. నా ఫేవరెట్ స్పాట్ బ్లాక్ 2 మెట్లలో. ఓకే, బ్లాక్ 2 కింద మెట్లు అక్కడ అంటావు. ఓకే, లోపల. ఓకే, లోపల. ఎందుకంటే ఫ్యాకల్టీ ఎవరు రాదు, చెకింగ్ కోసం రేర్గా వస్తారు. సో అక్కడ బంక్ కొట్టడానికి నా ఫేవరెట్ స్పాట్ అది. సో నేను అక్కడ BGMI ఆడుకుంటాను. ఓకే, సో మన కాలేజ్ బ్లాక్ నుంచి బ్లాక్ 2కి వెళ్ళి కింద మెట్ల దగ్గర కూర్చొని BGMI ఆడుకుంటావు. ఎగ్జాక్ట్లీ. వావ్, కాలేజ్కి చాలా మంచి పర్పస్తో వస్తున్నావు అయితే. ఇప్పుడే మనం ఎగ్జామ్ అయిపోయింది. చలో ఒక వర్షన్ ఏదో ఆలోచిస్తున్నాడు, ఏంటో కనుక్కుందాం. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? ఏంటి వర్షన్ ఏం ఆలోచిస్తున్నావు? లేదు, ఇప్పుడే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయిపోయింది కదా. సో ఇంకా 7th సెమ్ అయిపోయింది. ఈ 4 years అసలు ఎలా అయిపోయి కూడా అర్థం కాలేదు. సో అదే ఆలోచిస్తుండే మన మెమరీస్ అన్ని. అచ్చా,
మన కాలేజ్లో ఫేవరెట్ స్పాట్ ఏంది, ఇంకా రీజన్ ఎందుకు ఫేవరెట్ ఉండడానికి? ఫేవరెట్ స్పాట్ అంటే మనం ప్రతి క్లాస్ అయిన వెంటనే బ్రేక్ తీసుకొని మనం మన కారిడార్ ఎండింగ్లో వచ్చేసి నిల్చొని మాట్లాడతాం చూడు, ఆ స్పాట్ ఇదే. అచ్చా, అవును, ఇక్కడే నించొని టైం పాస్ చేసేవాళ్ళం. సో మేము ఈ కారిడార్ మొత్తం క్లాస్ అట్ కార్నర్లో ఉంటే ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేము ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిన ఒక 30 minutes తర్వాత క్లాస్కి వెళ్ళేవాళ్ళము. సో ఎవ్రీ క్లాస్ తర్వాత రిలీఫ్ కోసం ఈ స్పాట్కి వచ్చి మేము ప్రతిదీ మాట్లాడుకొని ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అదే మెమరీస్ గుర్తొచ్చి నేను ఇక్కడే ఆలోచిస్తూ ఉంటాను. హాయ్ వైషు, హాయ్ నమిత. మీ ఈ కాలేజ్లో మీ ఫేవరెట్ ప్లేస్ అండ్ ద మెమరీ బిహైండ్ ఇట్. నేను చెప్తాను. బేసిక్గా ఫస్ట్ ఇయర్లో వెరీ ఎర్లీ ఫస్ట్ సెమ్లోనే ల్యాబ్ జరుగుతున్నాయి. విత్ ఇన్ 1 week or 10 days అనుకుంటా. మనకు ల్యాబ్ ఎక్కడ జరుగుతుంది, 3rd block ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది. సో దాని నుంచి విండోస్ నుంచి మనకు అవుటర్ వ్యూ కనిపిస్తుంది. ఇది బంక్ కొట్టించి ఆ విండో నుంచి తిరిగి కాలేజ్లో ఎస్కేప్ అవ్వడానికి ఈజియెస్ట్ స్పాట్ అనమాట. వెనకాల నుంచి అలా తిప్పి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేది. నా లైఫ్లో బంక్ కొట్టను ఇట్లాంటి తీట పనులు చేయనన్నారంటే ఫస్ట్ తీట పని ఫస్ట్ ఇయర్లోనే బంక్ కొట్టేశారు. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి వైష్. సరేరా, నువ్వు చెప్పు. బంక్ కొట్టి వాడి నేను ఓపెన్ ఆడి ఇటు కాదు సారీ క్లోజ్డ్ ఆడి దాని చుట్టూ కూర్చుంటాం. అక్కడ ఎవరో ఒకరికి దొరుకుతాం. మళ్ళీ యాక్టివ్గా క్లాస్కి వస్తాం. సూపర్ క్రేజీ థింగ్ అది. నువ్వు అటెండెన్స్ వేపిస్తావు మాకు ప్రతిసారి నాకు వీళ్ళ కోసం. నువ్వు ఎందుకు దొరికిపోతావు తెలుసా కాలేజ్లో? మన కాలేజ్ చాలా చిన్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు. ఇంత చిన్నగా తెలుసుంటే జాయిన్ అయ్యేదాన్ని. మా కాలేజ్లో ఎవరు బంక్ కొట్టినా దొరికిపోవడం చాలా ఈజీ. ఎగ్జాక్ట్లీ. బంక్ కొట్టడం సరదా అంతే, దొరకడం ఇది ఇంకా సరదా. వీడియో తీయడానికి ఎన్ని కష్టాలు అంటే బీటీఎస్లో వీళ్ళు ఏదో చదువుతున్నట్టు దాన్ని సెట్టింగ్ చేసి వెళ్ళి వీడియో తీస్తున్నారు. కాకపోతే అది ర్యాండమ్ వీడియో అని చెప్పుకోవడానికి. वाह क्या सीन है, वाह क्या सीन है.